తర్వాత రాముడు ఎత్తుకుంటూ పోయి లంకకు చేరాలంటే వారధి కట్టాలన్నారు. వారధి కట్టడానికి సైన్యం కావాలి కదా. ఆనాడు వానరులందరూ కలిసి రాయి రాయి మోసి వారధి కడుతుంటే రాక్షసులు నవ్వుకున్నారంట. ఈ కోతులు చేసేది ఏంది, ఆ వారధి కట్టేది ఏంది, ఇలా బొంద ఇలా బోకేని. వారధి కట్టిండు, రాముడు దాటిండు, రావణాసురుడు చచ్చిండు, సీతమ్మ వెనక్కి వచ్చింది. ఇవాళ కూడా మేము విజన్ డాక్యుమెంట్ తయారు చేస్తే అయినట్టే ఫ్యూచర్ సిటీ అంటే బోగస్ సిటీ అని, లేకపోతే అదేంది బ్యూటిఫికేషన్ అంటే లూటిఫికేషన్ అని ఇట్లా మాట్లాడే రాక్షసులందరికీ కూడా ఈ పాలసీ గుణపాఠం చెప్తుంది అధ్యక్ష. కళ్ళ ముందల చేసి చూపిస్తాం అధ్యక్ష, కళ్ళ ముందు చేసి చూపిస్తాం. ఆనాడు రామాయణంలో వానరులు వారధి గడుతున్నప్పుడు అపహాసం చేసిన రాక్షసులకు వాళ్ళ గురువైన రావణాసురుడికి ఏ శిక్ష పడ్డదో, రామబాణం దెబ్బకు ఏమి జరిగిందో ఈనాడు కూడా మా తెలంగాణ రైజింగ్ 2047ని వెకిలి చేష్టలతోని చిల్లర మాటలతోటి చిన్న చేసి చూపించే ప్రయత్నం ఎవరైతే చేస్తుండ్రో ఆనాడు రావణాసురుడు రాక్షసులకు పట్టిన గతే ఈనాడు పడుతుంది. 2034కి ప్రణాళికలు వేసినాము. ఇంకా 8 సంవత్సరాలు మా చేతుల్లో ఉంది. 8 సంవత్సరాలు మొదటి విడతగా ప్రణాళికలు చేసినాము. 2029 ఎన్నికలు అనేది పాసింగ్ క్లౌడ్ మాత్రమే. ప్రజలు స్పష్టంగా నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రభుత్వమే, ఈ నాయకత్వమే, ఈ మంత్రివర్గమే 2034 వరకు కొనసాగుతుంది. ఈ విజన్ డాక్యుమెంట్ని అమలు చేస్తారు. తద్వారా $1 ట్రిలియన్ ఎకానమీకి చేరుకుంటారు. ఫస్ట్ ఫేజ్ ఆఫ్ రిఫార్మ్స్, ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ప్లానింగ్ తోటి ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుంది. తెలంగాణ నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి. ఈ ప్రాంతానికి పరిశ్రమలు వస్తాయి. ఈ ప్రాంతంలో వ్యవసాయం లాభసాటిగా మారుతుందని 4 కోట్ల తెలంగాణ ప్రజలు విశ్వసిస్తున్నారు. ఆ దిశగా నిరంతరం పనిచేస్తాం అధ్యక్ష. నేను గతంలో ఉన్న నాయకులకు విజనరీ అని నేను చెప్పుకోను, రైతు రాజునని నేను చెప్పుకోను, తెలంగాణ ఉద్యమకారునని నేను చెప్పుకోను. అంతంత పదాలు నేనేం చెప్పుకోను. నేనేం చెప్తా అంటే నేను హార్డ్ వర్కర్ని, నేను కష్టజీవిని. నాకు తెలియంది తెలుసుకుంటా, తెలుసుకున్నది నేర్చుకుంటా, నేర్చుకున్నదాన్ని 10 మందికి పంచుతా. ఈరోజు మాట్లాడేటోళ్ళు అధ్యక్ష ఇవాళ ఆడ నెత్తి దూకుంటా. నేను వార్డు మెంబర్ కాకుండా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మంత్రిని చేసిండు. ఇది మర్చిపోవద్దు. ఎవరి దయతోని మంత్రి అయినావు? డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మంత్రిని చేశాడు. అంతకుముందు వార్డు మెంబర్ కూడా కాదు నువ్వు. ఆ వెనకాలు ఉన్నాయన ఎవరి దయతో ఎమ్మెల్యే అయ్యిండు? చంద్రబాబు నాయుడు కాళ్ళు పట్టుకుంటే ఎమ్మెల్యే అయ్యిండు సిరిసిల్ల నుంచి. ఆనాడు సుధాకర్ రావుకు తెలుగుదేశం టికెట్ ఇస్తే సీఎం రమేష్ను మభ్యపెట్టి ఆ బీఫామ్ను మాయ చేసి సొంత పార్టీలో కేకే మహేందర్ రెడ్డిని, తెలుగుదేశంలో సాటి కులస్తుడైన సుధాకర్ రావుని ఇద్దరిని మోసం చేస్తే సావు తప్పి కన్ను లొట్టబోయి చంద్రబాబు నాయుడు దయా దాక్షిణ్యంతో ఎమ్మెల్యే అయి వాళ్ళిద్దరు ద్రోహులు అధ్యక్ష. నేను సొంతంగా జడ్పీటీసీ గెలిచిన, నేను సొంతంగా ఎమ్మెల్సీ గెలిచిన అధ్యక్ష. ఆ తర్వాతనే రాజకీయ పార్టీలకు వచ్చిన. నేను స్వశక్తి పాలమూరు బిడ్డను. తట్ట పని, పార పని, మట్టి పని చేసి ప్రజల నుంచి ఎన్నిక వచ్చినోని. నాకు నీకు పోలికే ఉంది, పొంతనే ఉంది. నా కాలి గోటి కూడా సరిపోరు మీరు. మీ జీవిత కాలం ఊడిగం చేసిన పనికిరారు మా పాలమూరు జిల్లాకు. మీ నాయకుడిని నేను భుజాల మీద పోసి ఎంపీకి గెలిపించిన ఆయన పొత్తులో భాగంగా సిగ్గులేని మాటలు మాట్లాడతారు. కృతజ్ఞత అనేది ఒక పదం ఉంటుంది అధ్యక్ష. మానవ జన్మ ఎత్తినోడికి ఎవరికైనా కృతజ్ఞత అనే ఒక పదం ఉంటుంది. వాళ్ళ జాతిలోనే ఆ పదం లేదు అధ్యక్ష. 2009 ఎన్నికల్లో నేను ఎంబడి ఉండి తిప్పి పొత్తులో భాగంగా, పొత్తు ధర్మంలో భాగంగా చంద్రశేఖరరావు గారిని ఎంపీగా మేం గెలిపించినాం అధ్యక్ష. పాలమూరు బిడ్డలము. పాలమూరులో ఊరు లేదు, పార్లమెంటులో నోరు లేదు. కానీ తెలంగాణ దెబ్బతినొద్దు అని, అస్తిత్వం దెబ్బతినొద్దు అని మేము గెలిపిస్తే అన్నం పెట్టిన మాకు సున్నం పెట్టినారు అధ్యక్ష. మాకు చూరాల కానీ, లేకపోతే సుంకేష్ల కానీ, లేకపోతే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కానీ, కల్వకుర్తి కానీ, భీమా కానీ, నెట్టంపాడు కానీ ఏ ప్రాజెక్ట్ అయినా 10 ఏళ్లలో పూర్తి చేసిండ్రు అధ్యక్ష. ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా? టెండర్లు పిలవాలి, కాంట్రాక్టులు ఇవ్వాలి, కమిషన్లు కొట్టాలి, బామార్దులు పంచుకోవాలి. ఇదేనా అధ్యక్ష? ఇదా వీళ్ళు చేసింది? దీని నిర్వాహకానికి మళ్ళీ గొప్పగా వచ్చి మాట్లాడతారు, అడ్డమాట మాట్లాడతారు. మీరు ఎంత అడ్డం మాట్లాడితే అన్ని పడతాయి. మర్యాదగా ఉంటే సాఫీగా సాగుద్ది.
మర్యాదగా ఉండేది నేర్చుకుని బరాబర్ అయితే ఓ బరాబర్ 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 అన్నందుకే అధ్యక్ష 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 బరాబర్ అన్నందుకే తొక్కుకుంటా నెత్తి మీద కాలు పెట్టి తొక్కి ఇక్కడికి వచ్చిన అధ్యక్ష. అల్లా తప్పగా రాలే, అడుక్కొని రాలే, కాలు పట్టుకొని రాలే, నెత్తి మీద కాలు పెట్టి తొక్కి ఇక్కడికి వచ్చిన అధ్యక్ష. బరాబర్ మళ్ళా చూసుకుందాం 29లో తొక్కకపోతే చూడండి 29 మొత్తం కలిసి రండి, మొత్తం కట్టగట్టుకొని రాండి. 29లో కూడా తొక్కకపోతే చూడు. ఇదేనా సవాల్, ఇదేనా సవాల్ రాసి పెట్టుకోండి, ఇదేనా సవాల్ రాసి పెట్టుకోండి. ఎట్లా గెలుస్తారో నేను చెప్తా. అయ్యా అయ్యా ఆ అన్న ఇంట్లో పెట్టుకున్నాడు, బెడ్రూమ్లో పెట్టుకున్నాడు, మోసం చేసి నీ పక్కనే చేరిండ్రు. నేను పొడిస్తే పండుకున్నప్పుడు కిడ్నీలు అమ్ముకుంటే పోతావు అక్కనే. పోనీ ఎందుకు ఇప్పుడు అధ్యక్ష? అందుకే అధ్యక్ష నేను చెప్పదలుచుకున్నది ఒక్కటే అధ్యక్ష. తెలంగాణ అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు, మా సంకల్పం ఏమిటన్నది నేను స్పష్టంగా ఈ సభా వేదిక నుండి వివరించాను. ఈ విజన్ కొద్దీ కూర్చోండి ప్లీజ్. హరీష్ రావు గారు, హరీష్ రావు గారు, హరీష్ రావు గారు కూర్చోండి. కౌశిక్ రెడ్డి గారు. ఏంది అధ్యక్ష? అధ్యక్ష తెలంగాణ అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు పట్ల